హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. ఈరోజు మనము అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎందుకు ఈ డిజిటల్ మార్కెటింగ్ ని కెరియర్ గా మనం చూస్ చేసుకోవాలి, ఇంకా ఏ ఫీల్డ్స్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, ఎవరెవరు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, ఇంకా ఏ మాడ్యూల్స్ కవర్ అవుతాయి డిజిటల్ మార్కెటింగ్ లో, అవన్నీ కూడా చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ వరకు వెళ్లే ముందర మనం మార్కెటింగ్ అసలు ఎందుకు చేయాలండి? బిజినెస్ గ్రోత్ కోసం. ఎస్, సింపుల్ గా చెప్పుకుంటే బిజినెస్ గ్రోత్ కోసం. సో మన బిజినెస్ అనేది ఒకటి ఉంది అని అందరికి తెలిస్తేనే మన దగ్గరకు వచ్చి సేల్స్ అనేది జరుగుతాయి, మన ప్రోడక్ట్స్ కొంటారు, లేదంటే మన సర్వీసెస్ కూడా ఎవరైనా కొనడానికి ట్రై చేస్తారు, రైట్? సో అందుకోసం మనం డిజిటల్ మార్కెటింగ్ కానీ నార్మల్ మార్కెటింగ్ కానీ చేస్తాం. సో ఇంతకు ముందు కాలంలో మనము మార్కెటింగ్ లో ఓకే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళము, ఇంకా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, రైట్? సో ఇంకా రేడియోలో అడ్వర్టైజ్ చేసుకునే వాళ్ళం, ఇంకా ఫ్లెక్సీస్, బ్యానర్స్, హోర్డింగ్స్ ఓకే రోడ్ మీద వెళ్తుంటే చాలా కనపడతాయి. సో ఈ విధంగా మనం అడ్వర్టైజ్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు మనం ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కి షిఫ్ట్ అవ్వాలి? ఎనీ రీజన్? ఇలానే అడ్వర్టైజ్ చేసుకోవచ్చు కదా. సో ఇంతకు ముందు కాలంలో ఉంటే ఎక్కువ మంది పీపుల్ టీవీ చూస్తూ కానీ, లేదంటే న్యూస్ పేపర్ చదువుతూ, రేడియోస్ వింటూ ఓకే అలా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఎక్కువ టైం పీపుల్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారండి? వేర్ పీపుల్ ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద ఎస్ సోషల్ మీడియా. సింపుల్ గా చెప్పుకోవాలంటే పీపుల్ ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్లైన్, రైట్? సో బ్రౌజ్ చేస్తూ ఉంటారు ఏదైనా, లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేదంటే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటారు, ఓకే మన బ్లాగ్స్ చదువుతూ ఉంటారు. లైక్ దట్ పీపుల్ ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్లైన్. సో ఎక్కడ పీపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఆమె కరెక్ట్? ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ ఎస్. సో అందువల్ల ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ట్రెండ్ లోకి వచ్చిందండి. ఇప్పుడు 80% ఆఫ్ బిజినెస్ పీపుల్ అందరు కూడా డిజిటల్ మార్కెటింగే చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ టు చూస్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకొక థింగ్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అండి. సో ఈ ఫ్లెక్సీస్ కానీ, హోర్డింగ్స్ కానీ పెట్టాలన్నా, ఇంకా మనం న్యూస్ పేపర్స్ లో అలా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవాలన్నా, సో చిన్న పేపర్ అడ్వర్టైజ్మెంట్ కి కూడా డైమెన్షన్స్ ని బట్టి మనకు చాలా కాస్ట్ అవుతుంది, ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసుకొని మనము 1000 రూపీస్ తో కానీ 500 రూపీస్ తో కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో దీంట్లో రిటర్న్స్ అనేది చాలా బాగా వస్తాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రిటర్న్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండి. సో ఇందువల్ల డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓకే సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏ ఫీల్డ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇంకా ఎవరెవరు నేర్చుకోవచ్చు అనేది చూద్దామండి. ఓకే సో హూ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? ఇంకా ఏ ఫీల్డ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది? సో ఫస్ట్ స్టూడెంట్స్ అండి. సో ఎవరైనా సరే ఎంబీఏ కంప్లీట్ చేస్తున్నా, లేదంటే డిగ్రీస్ అయిపోయాయి, బీటెక్స్ అయిపోయాయి, అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఓకే అలాంటి స్టూడెంట్స్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే జాబ్ అని చెప్తున్నామండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, కాకపోతే సాలరీ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అది 7,000 వస్తుందా, లేదంటే 25,000 వస్తుందా, ఆర్ మోర్ దాన్ దట్ ఇంకా 40,000 వస్తుందా అనేది మీ కష్టపడే దాన్ని బట్టి, మీరు స్కిల్ గెయిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది శాలరీ మాత్రం. ఓకే బట్ జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఆ స్కిల్ గెయినింగ్ అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎంత బాగా నేర్చుకోగలిగితే, ఎంత బాగా అప్డేట్ అవుతూ ఉంటే మీకు అంత శాలరీ ప్యాకేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ థింగ్, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే ఎవరైతే ఆల్రెడీ వేరే ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళు ఈ జాబ్ తో పాటు ఏదైనా పార్ట్ టైమ్ గా ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే సో అలాంటి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఫర్ కెరియర్ షిఫ్టర్స్. సో ఎవరైనా బీపీఓ ఫీల్డ్స్ అలా వర్క్ చేస్తూ ఉండొచ్చు అండి, వాళ్ళకి షిఫ్ట్స్ ఉండొచ్చు, సో చాలా హెక్టిక్ ఉండొచ్చు వాళ్ళ వర్క్. సో అలాంటి ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ ని షిఫ్ట్ చేసుకోవాలి వేరే ఫీల్డ్ కి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ దీంట్లో ఎటువంటి కోడింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉండదు. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఎవరైనా సరే దీన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే సో దీన్ని వాళ్ళు హ్యాపీగా కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు. ఆర్ ఒకవేళ వారు 1 year or 2 years ఎక్స్పీరియన్స్ అయితే హ్యాపీగా నేర్చుకుని వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి. ఒకవేళ వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే
ఒకవేళ వాళ్ళకి సమ్ 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఓకే వాళ్ళు కొంచెం కష్టపడాలండి. దే హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. ఓకే మినిమం 5 to 6 hours వాళ్ళు కష్టపడుతూ ఉంటే డైలీ వాళ్ళ స్కిల్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటే పక్కగా వెళ్తారండి. ఓకే సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ కెరియర్ షిఫ్టర్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్స్. సో లైక్ బిజినెస్ పీపుల్ ఓకే ఎవరైనా బిజినెసెస్ రన్ చేస్తూ ఉండి వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ద అల్టిమేట్ వే. ఓకే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అల్టిమేట్ వేస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ పీపుల్ హూ వాంట్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్ మీన్స్ హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే చాలా గ్యాప్ వచ్చేసింది వాళ్ళకి ఎటువంటి జాబ్ చేయడం లేదు. సో అలాంటి వాళ్ళు ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని. సో అలా త్రూ బ్లాగింగ్ ఎలా ఆన్ చేసుకోవచ్చు, త్రూ యూట్యూబ్ ఎలా ఆన్ చేసుకోవచ్చు, ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ ఇలాంటి ఆన్లైన్ ఎర్నింగ్ టెక్నిక్స్ అన్ని కూడా మేము మీకు చెప్తాము. సో ఎవరైనా సరే ఖాళీగా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు వర్క్ చేసుకొని దే కెన్ ఎర్న్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఫర్ ఫ్రీలాన్సర్స్ మీన్స్ ఫుల్ టైం జాబ్ చేయకుండా పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు అండి మనీ. సో ఫ్రీలాన్సింగ్ లైక్ ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఇచ్చి యూ కెన్ టేక్ సమ్ మనీ. ఎవరిదైనా బిజినెస్ మీరు ప్రమోట్ చేసి ఇచ్చి యూ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ దెమ్. సో ఈ ఫీల్డ్స్ వాళ్ళందరికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్ కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కెరీర్ షిఫ్టర్స్ కి, ఆంటర్ప్రిన్యూర్స్ కి హూ వాంట్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్ అండ్ ఫ్రీలాన్సర్స్ వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, సో మీరు ఏదైనా స్కిల్ నేర్చుకున్నారంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ లోనే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది అందరికీ కావాలి. ఆమె కరెక్ట్. చిన్న కంపెనీస్ దగ్గర నుండి పెద్ద పెద్ద బిజినెసెస్ వరకు అందరికీ కూడా మార్కెటింగ్ అనేది కావాలి. కరెక్టేనా? ఎస్. స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, కంపెనీస్, రెస్టారెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా మార్కెటింగ్ అనేది ఉండాలి. సో ఒక శారీ బిజినెస్ అయినా దేనికైనా కూడా సో ఆపర్చునిటీస్ అనేది చాలా బాగుంటాయండి ఫీల్డ్ లో. సో జాబ్ లేదు అనేది ఉండదు. మన స్కిల్ అనేది కొంచెం మంచిగా డెవలప్ చేసుకున్నామంటే ఇట్ కెన్ ఎర్న్ ఇన్ ఏ గుడ్ వే. ఓకే మంచి జాబ్స్ వస్తే ఎర్నింగ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ థింగ్ సో వాట్ ఆల్ మాడ్యూల్స్ విల్ బి కవర్డ్. ఏ మాడ్యూల్స్ కవర్ చేస్తాం ఈ ట్రైనింగ్ లో అనేది చెప్తానండి. మాడ్యూల్ ఆర్ సిలబస్ కవర్డ్. సో ఫస్ట్ థింగ్ ఈస్ వెబ్ డిజైనింగ్. సో నార్మల్గా అయితే మనము వెబ్సైట్స్ కానీ ఏదైనా సరే డిజైన్ చేయాలంటే మనకు కోడింగ్ వచ్చి ఉండాలండి. ఓకే HTML, జావా, CSS, PHP ఇలా వేరియస్ కోడింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసి మనం వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేస్తాము. డిజిటల్ మార్కెటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎటువంటి కోడింగ్ లేకుండా 0% కోడింగ్ తో మనము ఏదైనా సరే వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఐ షో యూ సమ్. సో ఇది మా ODMT వెబ్సైట్ అండి. ఓకే ఇది మేము వర్డ్ ప్రెస్ అనే టూల్ యూస్ చేసి చేసాం అనమాట. దీనికి ఎటువంటి కోడింగ్ మేము వాడలేదు. సో ఇట్ ఈస్ అ వెబ్సైట్. సెకండ్ థింగ్ ఈస్ క్రంచ్ స్టోరీస్. ఇది మా బ్లాగ్ అండి. సో ఇది కూడా ఎటువంటి కోడింగ్ లేకుండా మేము డిజైన్ చేసాము. ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ కామర్స్ వెబ్సైట్స్. ఓకే ఒకవేళ మీరు ఎవరైనా బిజినెస్ చేస్తున్నా, మీకు ఎవరైనా క్లయింట్స్ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయమన్నా సో మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ కామర్స్ వెబ్సైట్. ఇది కూడా ఎటువంటి కోడింగ్ లేకుండా డిజైన్ చేస్తాం. సో హౌ టు డిజైన్ ఏ వెబ్సైట్. బ్లాగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండే టాపిక్స్ అన్ని కూడా రాసుకుంటూ ఉండొచ్చండి. దిస్ ఈస్ ఏ బ్లాగ్. ఓకే సో బ్లాగ్ కానివ్వండి, ఇంకా ఇటువంటి కామర్స్ సైట్స్ కూడా ఓకే ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా కూడా అనేది మేము మీకు నేర్పిస్తాము. ఓకే అండ్ మీకు మేము ఒక 2 months వరకు ఓకే ఈ ట్రైనింగ్ అయిపోయే వరకు కూడా మేమే ఒక వెబ్సైట్ అండ్ హోస్టింగ్ ఇస్తామండి. సో దట్ మీకు లైవ్ ట్రైనింగ్ అండ్ లైవ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో ఈ 3 types ఆఫ్ వెబ్సైట్స్ కూడా ఎలా చేయొచ్చు అనేది మేము మీకు ఇన్ డీటెయిల్ గా నేర్పిస్తాము. రైట్ నెక్స్ట్ థింగ్ ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆర్ SEO అంటామండి దీన్ని. రైట్ సో నేను ఏదైనా ఇప్పుడు వెళ్ళి గూగుల్లో సర్చ్ చేస్తానండి. ఐ సర్చ్ ఫర్ సంథింగ్. ఓకే దేనికోసమైనా సర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏది కావాలన్నా మనం ఆటోమేటిక్ గా గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తున్నాం. సో ఐ సర్చ్ ఫర్ వన్ థింగ్ ట్యాబ్స్ ఇన్ కర్నూలు. రైట్ సో చూడండి ఇక్కడ చాలా రిజల్ట్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఏ రిజల్ట్స్ చూస్ చేసుకుంటారండి? హలో ఎస్ డిపెండ్ ఆన్ రేటింగ్. డిపెండెడ్ ఆన్ రేటింగ్. ఓకే ఇంకా సార్
సో Service providers, best service providers. సో ఎస్ యు ఆర్ కరెక్ట్. మోస్ట్లీ టాప్ లో ఏముంటే అవి చూస్ చేసుకుంటామండి, అవునా? Yes. సో కిందకి వెళ్ళి ఇలాంటివన్నీ చూస్ చేసుకుంటామా లాస్ట్ లో ఉండే రిజల్ట్స్? లేదు అంటే ఇంకా కిందకి స్క్రోల్ చేసి ఇన్ని పేజెస్ ఉన్నాయండి, పేజెస్ క్లిక్ చేసి ఆ పేజ్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ రిజల్ట్ ఏమైనా చూస్ చేసుకుంటామా? అంత ఓపిక ఉందా మనకి? నో. సో ఆబ్వియస్లీ టాప్ 3 ఇంకా కావాలంటే టాప్ 4 లో ఒకటి చూస్ చేసుకుంటాం, రైట్? ఆమ్ ఐ కరెక్ట్? Yes. సో వెబ్సైట్ డిజైన్ చేస్తామండి. వెబ్సైట్ డిజైన్ చేశాక ఆ వెబ్సైట్ ని టాప్ లో వచ్చేలాగా ఎలా చూసుకోవాలి? ఓకే, ఇవన్నీ కూడా మనము ఆర్గానిక్ రిజల్ట్స్ ఆర్ SEO రిజల్ట్స్ అంటామండి వీటికి మనం ఎటువంటి మనీ పే చేయకుండా, ఓకే, మనం కొంచెం కష్టపడ్డామంటే మన వెబ్సైట్ ఇలా టాప్ రిజల్ట్స్ లో కనపడేలాగా మనం చేసుకోవచ్చు అండి. ఓకే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఇది మా వెబ్సైట్ అండి. ఓకే, ఇది టాప్ 2 లో చూపిస్తుంది. సో ఇలా మీ వెబ్సైట్ ని టాప్ కి ఎలా తెచ్చుకోవచ్చు అనేది మేము మీకు నేర్పిస్తాము. దీన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, సో రైట్. సో దీంట్లో వేరియస్ టెక్నిక్స్ ఉంటాయండి, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, సర్వర్ సైడ్, ఇలా ఇవన్నీ కూడా మేము మీకు ఫర్దర్ గా సిలబస్ లో కవర్ చేస్తాం, రైట్? సో వేరే దేనికోసమైనా సర్చ్ చేస్తానండి, ఇంకా మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ లైక్ దట్. ఓకే, సో మీరు చూసారంటే ఇక్కడ ఈ రిజల్ట్స్ లో యాడ్ అని కనిపిస్తుందండి, ఎప్పుడన్నా గమనించారా? Yes. ఎస్. సో SEO ద్వారా కూడా రిజల్ట్స్ వస్తాయండి, అవన్నీ ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా SEO రిజల్ట్స్, వీటికి మనం ఎటువంటి మనీ పే చేయకుండా, ఓకే, మన వెబ్సైట్ ని కనుక మంచిగా ఆప్టిమైజ్ చేసుకున్నామంటే, ఆప్టిమైజ్ అంటే ఏంటి అంతా కూడా నేను ఫర్దర్ గా చెప్తాను. ఓకే, సో మంచిగా కనుక మన వెబ్సైట్ ని డిజైన్ చేసుకొని కంటెంట్ మంచిగా రాసుకుంటూ వెళ్తే ఈ రిజల్ట్స్ లో మన వెబ్సైట్ ని డిస్ప్లే చేసుకోవచ్చు. కానీ చాలా ఇయర్స్ నుంచి SEO చేసే వాళ్ళు ఉంటారండి. ఓకే, సో మన వెబ్సైట్ వాళ్ళందరినీ కాంపిటీషన్ దాటుకొని మనం టాప్ లోకి వెళ్ళాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, అది 2 months తీసుకోవచ్చు, 3 months తీసుకోవచ్చు, లేదు అంటే సమ్ 4 to 5 months కూడా తీసుకోవచ్చు అండి. సో కానీ నాకు వెంటనే రిజల్ట్స్ కావాలి. సో దెన్ మనం గూగుల్ యాడ్స్ కి వెళ్ళొచ్చండి. సో వీటినే మనం గూగుల్ యాడ్స్ అంటాం. గూగుల్ కి కనుక మనం కొంచెం మనీ పే చేస్తామంటే గూగుల్ మన యాడ్ ని టాప్ లో చూపిస్తుందండి. ఓకే, సో యూజువల్లీ టాప్ లో కనపడ్డాము అంటే, ఓకే, ఎక్కువ మంది క్లిక్ చేస్తారు, ఎక్కువ మంది మన వెబ్సైట్ కి వస్తారు, సో ఎక్కువ కస్టమర్స్ మనకు వస్తారు, ఎక్కువ సేల్స్ జరుగుతాయి, సో మన బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. సో టాప్ లో కనపడడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదండి, ఇక్కడ 4 ఉన్నాయండి, రైట్? 4 కూడా యాడ్సే, మీన్స్ వాళ్ళు గూగుల్ కి మనీ పే చేసి మన యాడ్ ని టాప్ లో చూపియండి అని చెప్తున్నారు, రైట్? సో మరి వీళ్ళ యాడ్ ఒకటే ఎందుకండి టాప్ లో కనపడుతుంది, వీళ్ళ 3 members యాడ్స్ ఎందుకు కింద వస్తున్నాయి, ఎందుకు వీళ్ళ యాడ్స్ ఫస్ట్ ప్లేస్ లో రావట్లేదు? bidding amount and few other factors. ఎస్, రైట్, బిడ్డింగ్ అమౌంట్. ఓకే, ఆప్షన్ అని ఎప్పుడన్నా విన్నారా అండి? ఆప్షన్, వేలం పాట, విన్నారా లేదా? Yes. ఎస్. సో అలానే, సో ఎప్పుడైనా గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ అలా వేలంపాట వేసేటప్పుడు ఆప్షన్ లో అందరు పాల్గొంటారండి, దాన్ని మనం ఆప్షన్ అంటాం. సో ఇనిషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు, రైట్? గవర్నమెంట్ 10 rupees చెప్పారనుకోండి, పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రైస్ చెప్తూ వెళ్తారు. ఒకటి 11 rupees చెప్తాడు, ఇంకొకటి 12 rupees చెప్తాడు, ఇంకొకరు 15 rupees చెప్తాడు. సో ఎవరు ఎక్కువ అమౌంట్ బిడ్ చేస్తే వాళ్ళకి ఆ ప్రాపర్టీ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎలా అంటే అందరికీ తెలుసు అండి వాళ్ళ కాంపిటీటర్స్ ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నారు అనేది. సో పర్సన్ ఏ 10 rupees చెప్తున్నాడంటే పర్సన్ బి, పర్సన్ సి, పర్సన్ డి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది పర్సన్ ఏ 10 rupees బిడ్ చేస్తున్నాడు అని. ఆమె కరెక్ట్? అది ఓపెన్ బిడ్డింగ్, రైట్? ఆమె కరెక్ట్? Yes, yes. ఎస్. సో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రైస్ అమౌంట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరైతే ఎక్కువ అమౌంట్ కనుక బిడ్ చేస్తారో, ఓకే, వాళ్ళకి ఆ ప్రాపర్టీ అనేది వెళ్తుంది. కానీ గూగుల్ యాడ్స్ అనేది క్లోజ్డ్ బిడ్డింగ్ చేస్తుందండి, మీన్స్ ఒకడు ఎంత బిడ్ చేస్తున్నాడు అనేది వాళ్ళ కాంపిటీటర్స్ కి తెలియదు. సో
ఈ ఫస్ట్ అతను ఎంత అమౌంట్ బిడ్ చేశాడు అనేది ఈ త్రీ మెంబర్స్ కి కూడా తెలియదండి. సో సెకండ్ అతను ఎంత బిడ్ చేశాడని ఈ త్రీ కాంపిటీటర్స్ కి తెలియదు. సో ఎవరు ఎంత బిడ్ చేస్తున్నారని వాళ్ళ కాంపిటీటర్స్ కి ఎప్పటికీ కూడా తెలియదు. సో నువ్వు టాప్ లో వస్తున్నావు అంటే నువ్వు ఎక్కువ అమౌంట్ పెడుతున్నావు మిగతా వాళ్ళకి అందరికంటే అనేది మీకు తెలుస్తుంది తప్పక మిగతా వాళ్ళు ఎంత బిడ్ అమౌంట్ చేస్తున్నారు అనేది మీకు తెలియదు. సో ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో పర్సన్ ఏ ఉన్నాడండి, తను 50 రూపీస్ బిడ్ చేశాడు, పర్సన్ బి 40 రూపీస్ బిడ్ చేశాడు అండ్ పర్సన్ సి 10 రూపీస్ బిడ్ చేశాడు, రైట్? సో ఇప్పుడు ఎవరి యాడ్ టాప్ లో కనిపిస్తుందండి? ప్లీజ్ రెస్పాండ్. ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఎవరు విన్ అయినట్టుంది? ఇప్పుడు ఏ విన్ అయినట్ట లూజ్ అయినట్ట? విన్ మ్యామ్. విన్, బట్ ఐ విల్ సే ఏ లాస్ట్. ఏ ఓడిపోయిందండి. బికాస్ చూడండి, యాక్చువల్ గా ఇక్కడ ఏ 50 రూపీస్ బిడ్ చేస్తున్నాడు, బి 40 రూపీస్ బిడ్ చేస్తుంది. ఏ ఒకవేళ 41 రూపీస్ బిడ్ చేస్తున్నా కూడా అతను టాప్ లో వచ్చేవాడండి, అవునా కాదా? సో అతను 9 రూపీస్ లూజ్ అవుతున్నాడు. ఆమె కరెక్ట్? ఎస్. అదే 50 రూపీస్ కాబట్టి 9 రూపీస్ చేంజ్ కాబట్టి పెద్ద మనకేం ఫరక్ పడట్లేదు. సో అదే ఒకవేళ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అయితే ఇతను సమ్ 40 రూపీస్ పెట్టి ఇతను సమ్ 150 రూపీస్ పెట్టాడు అనుకోండి, ఓకే, హీ విల్ లూజ్ సమ్ 60 రూపీస్ లైక్ దట్, రైట్? అతను ఒక 60 రూపీస్ లూజ్ అవుతున్నట్టు. సో వై? ఎందుకండి ఇతను 150 రూపీస్ పెడుతున్నాడు? బికాస్ మిగతా వాళ్ళు ఎంత పెడుతున్నారు అనేది అతనికి తెలియదు. బికాస్ గూగుల్ విల్ నెవర్ డిస్క్లోజ్. మీన్స్ గూగుల్ ఎంత బిడ్ చేస్తున్నారు, మీ కాంపిటీటర్స్ ఎంత బిడ్ చేస్తున్నారని ఎవరికి డిస్క్లోజ్ చేయదండి. ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ బిడ్డింగ్. సో ఇలా మీ కాంపిటీటర్స్ ని ఎలా ఎస్టిమేట్ వేయాలి, ఎంత బిడ్డింగ్ పెట్టుకోవాలి, సో అవన్నీ కూడా మేము మీకు నేర్పిస్తాము, రైట్? సో ఇలా ఇక్కడ మీరు యాడ్స్ చూపించండి. ఇంకా మీరు ఎప్పుడైనా కొన్ని వెబ్సైట్స్ కి వెళ్తే వెబ్సైట్స్ లో యాడ్స్ చూసారా? Yes ma'am. Yes, this is an ad. ఓకే, ఇంకా ఇది కూడా యాడ్ అండి, ఇది కూడా యాడ్. సో ఇలా వేరియస్ అదర్ వెబ్సైట్స్ లో యాడ్స్ పెట్టి మీ బిజినెస్ యాడ్స్ పెట్టి మీరు ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ యాప్స్ ఎప్పుడన్నా మీరు వాడుతూ ఉంటే మొబైల్ యాప్స్ లో కూడా యాడ్స్ వస్తాయండి, గమనించారా? ఎస్, అట్లా మొబైల్ యాప్స్ లో ఎలా మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ వీడియో చూస్తుంటే మధ్యలో కానీ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ మీకు కొన్ని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. అలాంటి యాడ్స్ ఎలా డిస్ప్లే చేసి మీరు మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా జీమెయిల్ యాడ్స్ మీకు ఎప్పుడైనా గమనించుంటే మీ జీమెయిల్ లో కూడా మీకు యాడ్స్ కనిపిస్తాయండి. ఎవరైనా గమనించారా అండి జీమెయిల్ లో? ఎస్, కరెక్ట్. మోస్ట్లీ మనం ఇవి ప్రైమరీ ట్యాబ్స్ లో చూడమండి. సో సోషల్ అండ్ ప్రమోషన్స్ ట్యాబ్ లో మాత్రమే కనపడతాయి. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ అన్ యాడ్. ఓకే, సో ఇలాగా యాడ్స్ ఉంటాయండి ప్రమోషన్స్ లో కానీ సోషల్ ట్యాబ్స్ లో కూడా కనపడతాయండి. మోస్ట్లీ ప్రమోషన్స్ అండ్ సోషల్ ఈ 2 ట్యాబ్స్ లోనే టాప్ 2 యాడ్స్ కనపడతాయి. సో ఇలా జీమెయిల్ లో కూడా మీరు ఎలా యాడ్స్ పంపించి ప్రమోట్ చేసుకోవచ్చు మీ బిజినెస్ ని. దీన్ని ఓపెన్ చేసాము అంటే ఓకే, వాళ్ళ యాడ్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో ఇలా జీమెయిల్ లో కూడా ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మేము మీకు గూగుల్ యాడ్స్ లో నేర్పిస్తాము. ఓకే, ఇంకా ఈ గూగుల్ యాడ్స్ లో మీకు 5 సర్టిఫికేషన్స్ అనేవి వస్తాయండి. ఓకే, విల్ గెట్ 5 సర్టిఫికేషన్స్. సో దే ఆర్ ఫ్రమ్ గూగుల్. ఓకే, గూగుల్ నుంచి మీకు 5 సర్టిఫికేషన్స్ వస్తాయి. దీనికోసం మీకు మినిమం 80% ఉండాలండి. సో 1% తగ్గినా కూడా మీకు ఈ సర్టిఫికేషన్ అనేది రాదు, గూగుల్ యాడ్ సర్టిఫికేషన్ అనేది రాదు. సో ఇది క్లియర్ చేయడానికి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకే, విల్ గైడ్ యూ, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా వాడతారా అండి ఇక్కడ అందరూ? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, రైట్? అందరూ చాలా మంది వాడుతున్నారు, రైట్? సో
రైట్ 80% గూగుల్ యాడ్ సర్టిఫికేషన్ లో రావాలండి. గూగుల్ యాడ్ సర్టిఫికేషన్స్ అనేటివి 5 ఉంటాయన్నమాట. సో సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, మొబైల్ యాప్ క్యాంపెయిన్స్ అలా ఒక 5 టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ అనేవి మీరు క్లియర్ చేస్తే మీకు గూగుల్ నుండి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే రైట్, వాటిలో మీకు క్లియర్ చేయాలంటే 80% రావాలండి. రైట్, సో లెట్స్ గో టు ఫేస్బుక్. ఓకే, సో ఈ రోజు మనం ఇక్కడ అంతా కలిసామంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసాం మేము. ఓకే, ఇవన్నీ కూడా మీకు రీచ్ అయ్యాయి. సో వీ పీపుల్ ఆర్ మీటింగ్ హియర్. రైట్, సో దిస్ ఈస్ ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇంకా ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో పీపుల్ ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. రైట్, మీరు కనుక ఈ న్యూస్ ఫీడ్ కనుక చూసారంటే అండి, సో ప్రతి 3 to 4 న్యూస్ ఫీడ్ కి ఒక స్పాన్సర్డ్ యాడ్ కనిపిస్తుందండి. చూసారా? రైట్, దిస్ ఈస్ వన్ స్పాన్సర్డ్ యాడ్. ఓకే, అది ప్రమోట్ చేసిన యాడ్స్ అండి. ఎలా మనం గూగుల్ కి మనీ పే చేసి మన యాడ్స్ అందరికి చూపియండి అని చెప్తాము, ఇలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇలా వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కి కూడా మనం మనీ పే చేసి మన యాడ్ ని ఎక్కువ మందికి చూపియండి అని మనం చెప్పొచ్చు అండి యాడ్స్. సో వీటినే మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే. రైట్, సో ఎందుకు మనం సోషల్ మీడియా మార్కెటింగ్ కి వెళ్ళాలి? సో ఎటువంటి మనీ పే చేయకుండా నార్మల్ గా పోస్ట్ చేసుకోవచ్చు కదా. రైట్, సో మీరు ఏదైనా పోస్ట్ అనేది ఒకటి పోస్ట్ చేస్తే ఎంతమందికి రీచ్ అవుతుందండి అది? ఓకే, మన ఫ్రెండ్స్ కి రీచ్ అవుతుంది, లేదంటే మన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కి రీచ్ అవుతుంది. రైట్, సో డిపెండ్స్ ఆన్ ఫ్రెండ్స్ లిస్ట్. ఎస్ లలిత్ గారు. ఓకే, సో మన ఫ్రెండ్స్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదే సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి మన యాడ్ రీచ్ అవ్వాలి. దెన్ ఎలాగా? రైట్, సో హ్యావ్ టు రన్ స్పాన్సర్డ్ యాడ్స్. సో వీటిని మనం స్పాన్సర్డ్ యాడ్స్ అంటామండి. ఇక్కడ ఇవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మనం మనీ పే చేసి మన యాడ్ చూపిమని అడుగుతాం అనమాట. సో ఇవన్నీ కూడా సో ఫేస్బుక్ లో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, లింక్డ్ఇన్, ఇంకా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో ఎలా యాడ్స్ రన్ చేయాలనేది మేము మీకు నేర్పిస్తామండి. అలాగే క్రియేటివ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం క్రియేటివ్స్ అంటాం అనమాట. ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎలా క్రియేట్ చేయాలి, అందుకోసం కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. సో ఆ టూల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మేము మీకు నేర్పిస్తాం. ఇంకా సో చూడండి, మేము యాడ్స్ రన్ చేసామని చెప్పాను కదా, మీరు ఇక్కడ కనుక చూస్తే ఆ యాడ్ ఎంత మందికి రీచ్ అయింది. సో చూడండి, 88,000 పీపుల్ కి రీచ్ అయింది మా యాడ్. సో నార్మల్ పోస్ట్ పెడితే అంత మందికి రీచ్ అవ్వదండి. సో ఇటువంటి యాడ్స్ ఎలా రన్ చేసుకోవచ్చు, ఇంకా స్పెసిఫిక్ టార్గెటింగ్ కూడా మనం చేసుకోవచ్చు అండి. మీన్స్ ఈ ఏరియాలో ఉండే పీపుల్ కే చూపియండి, ఓకే ఈ ఏజ్, ఈ జెండర్ వాళ్ళకి చూపియండి అని కూడా మనం ఓకే స్పెసిఫిక్ టార్గెటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, మేము నిన్న ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేసాము. ఓకే, ఐ విల్ షో యూ దట్ థింగ్ ఆల్సో. సో ఓకే, సో చూడండి, నిన్న మేము ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేస్తే అది సమ్ అప్రాక్సిమేట్లీ 66,000 పీపుల్ కి రీచ్ అయింది. మేము పెట్టిన అమౌంట్ 5,000, జస్ట్ 5,000. సో అట్లీస్ట్ మాకు 2 జాయినింగ్స్ అయినా కూడా విల్ ఎర్న్ మోర్. సో మా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది, విల్ గెట్ మోర్ రిటర్న్స్. అండ్ బేస్డ్ ఆన్ ఏజ్, జెండర్, సో చూడండి 23% ఆర్ ఉమెన్. సో లైక్ దిస్ బేస్డ్ ఆన్ ఏజ్. సో చూడండి 18 to 24 ఏజ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 25 to 34 ఏజ్. సో 18 to 34 ఏజ్ వాళ్ళని మేము టార్గెట్ చేసాం. సో ఇలా స్పెసిఫిక్ టార్గెటింగ్ కూడా సెటప్ చేసుకొని మనం టార్గెట్ చేసుకోవచ్చు. సో ఇలా వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. ఓకే, ఎస్ మేము యాడ్స్ రన్ చేసామండి. నిన్న మీరు చూసింది ఒక యాడ్, ఇట్స్ అన్ ఇన్స్టాగ్రామ్ యాడ్. సో ఇలాంటి వేరియస్ ప్లాట్ఫామ్స్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ లో యాడ్స్ రన్ చేసి ఎలా మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మేము మీకు నేర్పిస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, సో నార్మల్ మీ జీమెయిల్ అకౌంట్ ఎన్ని ఈమెయిల్స్ పంపొచ్చండి మీరు? ఎనీ ఐడియా? ప్లీజ్ రెస్పాండ్. నో ఐడియా. సో నార్మల్ జీమెయిల్ అకౌంట్ అయితే మీరు ఎట్ మ్యాక్స్ 500 మెయిల్స్ పంపొచ్చండి. ఓకే, సో అది మీరు 1 lakh మెయిల్స్ పంపాలనుకుంటున్నారు, దెన్ ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ నార్మల్ అకౌంట్స్? నో మేడం. నో. సో అలా 1 lakh ఈమెయిల్స్ ఎలా పంపొచ్చు, దీనికోసం కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయండి. అలా ఎలా పంపొచ్చు అనేది కూడా మేము మీకు చూపిస్తాం. దాన్నే ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. ఓకే,
రైట్. సో ఇవన్నీ కూడా వేరియస్ మార్కెటింగ్ టెక్నిక్స్ అండి. ఓకే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ఇంకా సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ఇన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతున్నాయి, సో మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక టూల్ అనేది ఉందండి, అది గూగుల్ అనలిటిక్స్ అంటాం. ఓకే, సో ఎక్కడెక్కడ ప్రమోట్ చేస్తున్నాం, వేటి నుండి మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ లాగ్ అవుతున్నాం, సో మన మనీ అనేది వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. సో అందుకోసం మనం గూగుల్ అనలిటిక్స్ అనే టూల్ యూజ్ చేస్తామండి. ఓకే, ఇదే గూగుల్ అనలిటిక్స్ టూల్. ఓకే, సో ఇందులో కనుక చూస్తే నా వెబ్సైట్ లో కరెంట్లీ ఎంత మంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ ఏ లొకేషన్స్ నుంచి వస్తున్నారు. సోషల్ మీన్స్ సోషల్ మీడియా అండి, మీన్స్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా. డైరెక్ట్ మీన్స్ ఎంతమంది డైరెక్ట్ గా నా యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి వస్తున్నారు. నెక్స్ట్ ఆర్గానిక్ మీన్స్ ఎస్ఈఓ రిజల్ట్స్. రెఫరల్ మీన్స్ వేరే వాళ్ళ వెబ్సైట్ నుండి నా వెబ్సైట్ కి ఎంతమంది వస్తున్నారు. సో ఇలా ఈ థింగ్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా యూ కెన్ ఆల్సో సీ ఏ కంట్రీస్ నుంచి వస్తున్నారు, ఏ సిటీస్ నుంచి వస్తున్నారు. సో మోస్ట్లీ ఫ్రమ్ ఇండియా, చైనా, ఓకే, యునైటెడ్ స్టేట్స్, కెనడా. ఇంకా వాళ్ళు ఏ డివైజెస్ యూస్ చేస్తున్నారు, నా వెబ్సైట్ కి వచ్చిన యూజర్స్ మొబైలా, డెస్క్టాప్, టాబ్లెట్. ఓకే, ఏ పేజెస్ లో వాళ్ళు సర్ఫింగ్ చేస్తున్నారు, మీన్స్ ఏ పేజెస్ వాళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ థింగ్ ఈస్ యూ కెన్ సీ స్పెసిఫిక్ లొకేషన్స్ ఆల్సో, ఏ సిటీస్ నుంచి వస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఓకే, కరెంట్లీ 1 మెంబర్ ఉన్నారండి. ఇఫ్ సమ్మన్ ఓపెన్స్ క్రంచ్ స్టోరీస్, ఓకే, క్రంచ్ స్టోరీస్ అని ఎవరైనా క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఒకసారి. సో ఐ విల్ షో యూ ట్రాఫిక్ హియర్. సో ఎంతమంది లాగిన్ అవుతున్నారు ఆర్ ఎంతమంది నా సైట్ ఓపెన్ చేస్తే అంతమంది ఇక్కడ చూపిస్తుందండి. మీరు ఏ డివైసెస్ వాడుతున్నారు అవన్నీ కూడా ఐ కెన్ షో యూ. రైట్, ఇంకా ఆడియన్స్ మీన్స్ వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి. ఓకే, ఐ కెన్ షో యూ ఆల్ దీస్ థింగ్స్. రైట్, వాళ్ళు ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నారు, వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి. ఓకే, సి ఈస్ ది బ్రౌజర్స్ దే ఆర్ యూజింగ్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ Android, iOS, okay, all these things I can know. Inka the technology they are using. So age, వాళ్ళ age వాళ్ళ జెండర్ ఏంటి. ఓకే, 25 to 34 ఏజ్, 18 to 24. సో ఇంత మంది యూజర్స్ ఈ ఏజ్ వాళ్ళు నా వెబ్సైట్ కి వస్తున్నారు. నెక్స్ట్ థింగ్ జెండర్, మేలా ఫిమేలా. సో వీ కెన్ డూ మిరాకిల్స్. ఓకే, రైట్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అండి, వాళ్ళ పేరు తప్ప వీ కెన్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. ఓకే, సో యూ కెన్ ఆల్సో సీ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. సో వాళ్ళు ఏ పేజెస్ కి వెళ్తున్నారు, ఏ పేజెస్ లో ల్యాండ్ అవుతున్నారు, ఏ పేజెస్ కి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో చూడండి, సోషల్ మీడియా నుంచి ఇంతమంది వస్తున్నారు నాకు ట్రాఫిక్. డైరెక్ట్ మీన్స్ డైరెక్ట్ యూఆర్ఎల్ క్లిక్ చేసి ఇంతమంది వస్తున్నారు. ఆర్గానిక్ ఎస్ఈఓ రిజల్ట్స్ త్రూ ఇంతమంది వస్తున్నారు. సో లైక్ దిస్ వాళ్ళ నేమ్ తప్ప వాళ్ళ ఏజ్, వాళ్ళ జెండర్, వాళ్ళ డివైసెస్ ఏంటి, వాళ్ళు ఏ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి వస్తున్నారు, ఓకే, ఏ సోర్సెస్ నుంచి వస్తున్నారు, ఇవన్నీ కూడా మనం గూగుల్ అనలిటిక్స్ తో అనలైజ్ చేయొచ్చు. ఓకే, సో విల్ బి లెర్నింగ్ అబౌట్ దిస్ గూగుల్ అనలిటిక్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. రైట్, సో ఆన్లైన్ లో ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో యూ కెన్ డూ బ్లాగింగ్. సో ఈ బ్లాగింగ్ ఎలా చేయాలి అనేది కూడా మేము మీకు నేర్పిస్తాము. రైట్, సి దిస్ ఈస్ ఏ బ్లాగ్. ఓకే, సో ఈ బ్లాగ్ లో యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయండి, గమనించారా? Yes, ma'am. Yes. ఇలా యాడ్స్ డిస్ప్లే అవుతున్నందుకు ఎవరైనా సరే నా వెబ్సైట్ కి వచ్చిన విజిటర్స్ ఈ యాడ్స్ ని చూసినా, దాని మీద క్లిక్ చేసినా, ఓకే, ఐ విల్ గెట్ మనీ. గూగుల్ అనేది నాకు మనీ పే చేస్తుందండి. ప్రతి ఒక్క యాడ్ కి కూడా గూగుల్ అనేది నాకు మనీ పే చేస్తుంది. సో ఓకే, ఒక బాగా మీరు బ్లాగింగ్ కనుక చేసుకుంటే మినిమం పర్ డే యూ కెన్ ఎర్న్ $10 ఆల్సో. ఓకే, సో ఇలా మీరు ఇంట్లో కూర్చొని కూడా బ్లాగింగ్ చేసి యూ కెన్ ఎర్న్ మనీ. సో హౌ టు డూ దిస్ బ్లాగింగ్, ఓకే, యూ విల్ బి లెర్నింగ్ దట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఓకే, యాడ్సెన్స్. ఇలా యాడ్సెన్స్ కి అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి, అలా యాడ్స్ డిస్ప్లే అవ్వాలంటే మీకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉండాలండి. అది ఎలా అప్రూవ్ చేసుకోవాలి, హౌ టు అప్లై ఫర్ దట్, దాని కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో all these things you will be learning. Next thing is affiliate marketing. Okay,
సో వాట్ ఈస్ దిస్ అఫిలియేట్ మార్కెటింగ్ మీన్స్? సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వినే ఉంటారండి మీరు, గో ఐబిగో, రైట్? సో వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ మీరు ప్రమోట్ చేస్తే, ఎవరైనా సరే మీ ద్వారా వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ కనుక పర్చేస్ చేస్తే మీకు కొంత కమిషన్ అనేది వస్తుందండి. సో అలా అమెజాన్ కి కానీ, ఫ్లిప్కార్ట్ కి కానీ, గో ఐబిగో అలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలా వేరియస్ ప్లాట్ఫామ్స్ కి మీరు అఫిలియేట్ గా మారి, ఓకే, మీరు అఫిలియేట్ గా మారి ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా మేము మీకు నేర్పిస్తాము, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ యూట్యూబ్ మార్కెటింగ్. ఓకే, వాట్ ఈస్ దిస్ యూట్యూబ్ మార్కెటింగ్? సో ఎలా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, దాంట్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఓకే, సో సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఎలా పెంచుకోవాలి, సో ఎట్ లాస్ట్ మీరు యాడ్స్ చూపించి మీ యూట్యూబ్ లో, సో మీరు మీ యూట్యూబ్ వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే మీకు మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, నోటీస్ చేశారు? ఎస్, అలా యాడ్స్ డిస్ప్లే చేసుకొని ఎలా మీరు ఎర్న్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మేము మీకు నేర్పిస్తాం. ఓకే, ఇంకా డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో కూడా మేము మీకు నేర్పిస్తామండి. సో దీన్నే మనం రీసెల్లింగ్ అని కూడా అంటాం అనమాట. సో ఇలా వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనము మన కస్టమర్స్కి సేల్ చేసి దాని మీద ఎలా ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు అనేది కూడా మేము మీకు నేర్పిస్తాము. ఇది మా టోటల్ సిలబస్ అండి, మేము కవర్ చేసే సిలబస్. థ్యాంక్ యూ.